చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఒక్కొక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్క మూవీ అంటే ప్రతి ఒక్క సీన్ చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అండ్ ఇంటర్మిషన్ సీన్ అప్పుడు కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి లిటరల్లీ అంటే తను ఇలా గన్ పట్టుకుని ఇలా పైకంటుంటారు అనమాట. ఆ గన్ సీన్లోనే ఎన్ని వెపన్స్ మార్చారు, బీజిఎం కానీ తర్వాత హీరో అవుట్లుక్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అమేజింగ్ అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ నేను వచ్చేటప్పుడు రివ్యూస్ చూశాను. ఒకరుండే యావరేజ్ అది ఇది అన్నారు. మూవీ చూసిన తర్వాత అనిపించింది వాళ్ళందరికీ ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలి. కళ్ళతో చూసిండ్రా దేంట్లతో చూసిండ్రా అని. చెప్పకూడదు కానీ హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇంకా వర్డ్ వాడకూడదు అంటే అందరు ఫ్యామిలీ చూసేది కాబట్టి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే సాంగ్స్ కానీ బీజిఎం కానీ లుక్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ థీమ్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింక్. ఎవ్రీథింగ్ ఎస్ అఫ్ కోర్స్. అందుకే అనుకుంటే ప్రతి ఒక్క మూవీ కొంచెం వెనక్కి మూవ్ అయిపోయాయి. ఎందుకంటే మా నోటి మూవీ ముందు ఏది నిలబడలేదు కాబట్టి. ఎస్ ఎస్ 100% డెఫినెట్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది ఇప్పుడు నేను చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం హరిహర వీరమల్లు చూసినప్పుడు కొంచెం మూవీ బాగుంది కానీ బట్ కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది దాంట్లో. బట్ ఈ మూవీలో ప్రతి ఒక్కటి క్లియర్గా అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు చాలా ఉన్నాయి మూవీలో. 10 minutesకి ఒకసారి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. మీరే అసలు కూర్చుంటే కుర్చీలో కూర్చోకుండా అరిచేస్తూ ఉంటాను. నేనైతే అలాగే అరిచాను. బట్ మూవీలో ఒక డైలాగా ప్రస్తుతానికి నాకేం గుర్తురావట్లేదు. ఎందుకంటే ఎగ్జైటెడ్లో ఉన్నాను నేను, ఎగ్జైట్మెంట్ స్టేట్లో ఉన్నాను నేను యాక్చువల్గా. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. ముందు సినిమాలు ఎవరు ఫ్లాప్ అయ్యారని చెప్పారండి ఇది హిట్ అవ్వడానికి. యాక్చువల్గా లాస్ట్ మూవీస్లలో కొంచెం డైరెక్టర్స్ వారి కొంచెం విఎఫ్ఎక్స్ అవి కొంచెం ప్రాబ్లం అవడం వల్ల జనాలకు సరిగ్గా రీచ్ అవ్వలేదు. బట్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, అందరితో వెళ్ళొచ్చు. అండ్ ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు దాంట్లో ఫైటింగ్ సీన్స్ చేస్తూ కూడా. సో నేనైతే ఒకటే చెప్తా, అందరూ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది.